హలో అండి, వెల్కమ్ టు వదినల వంటిల్లు ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇది స్టార్ట్ చేద్దామా? సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి. 4-5 లవంగాలు, 4 ఇలాచీలు, కొద్దిగా సాజీరా వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. 1 స్పూను జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. చికెన్ కదా, చికెన్ బిర్యానీ కదా. మార్వాడి కస్తూరి మెంతి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కస్తూరి మెంతి తెచ్చి వేపుకోవాలి. వేపిన తర్వాత పౌడరు తయారవుతుంది. దాంట్లో సగం కొద్దిగా అంతా కర్రీలో ప్లస్ చికెన్ బిర్యానీలో రెండిట్లో సరిపడా ఇందులో వేసుకోవాలి. ఒక అరగంట ఇది మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది చికెన్ బిర్యానీకి. ఉల్లిపాయలు నూనెలో వేయించుకొని ఎరుపు రంగు వచ్చేంత వరకు ఉంచుకొని ఇలా పౌడర్ చేసుకొని వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే కలిపి పెట్టామనుకో ముక్కకు బాగా పడుతుంది. పేస్టు 2 స్పూన్లు, పెరుగు 1 కప్పు, స్పూన్ అయితే పెరుగు 1 కప్పు, కొద్దిగా పసుపు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత కారం మనం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లేదంటే 2 స్పూన్లు అయితే సరిపోయిద్ది, కేజీ చికెన్ కాబట్టి. ఆల్రెడీ మనం వాటర్లో సాల్ట్ వేసి 15 మినిట్స్ నానబెట్టాం కాబట్టి ఇంకా 1 స్పూన్ వేసి సరిపోతుంది. కొద్దిగంత ఇప్పుడు ఆయిల్ ఉల్లిపాయలు గోలిచ్చిన ఆయిలే పోయాలి, వేరే ఆయిల్ కాదు. ఇప్పుడు ఇదంతా కలియబెట్టుకోవాలి. ముక్కకు మొత్తం ఇది పట్టింది అనుకో చాలా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టి కొద్దిగా సాజీరా, 4 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, ఇలాచీలు, యాలకులు, మిరియాలు ఒక 4-5 మిరియాలు వేసుకోవాలి. చెక్క 2 ముక్కలు వేసాను, ప్లస్ కొద్దిగా అంతా కరివేపాకు. బిర్యానీ మసాలా కొద్దిగా అంతా, స్పూన్ కొద్దిగా బిర్యానీ ఫ్లేవర్, కరక్కాయ, ఇది కరక్కాయ. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 1/2 టీ స్పూన్. ఇప్పుడు బిర్యానీ తాలింపు పెట్టింది, మరుగుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి.
వాటర్ వంచేసి మొత్తం అందులో వేసుకున్నాం అనుకో 70% ఉడకాలి రైస్. 70% ఉడికితే దాంట్లో చికెన్లో వేస్తాం అనుకో దమ్ అయిపోతుంది. ఆల్రెడీ 15 మినిట్స్ నానబెట్టానండి రైసు. నానబెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది 75% ఇక్కడే ఉండాలండి, లేకపోతే మళ్ళీ అవి మెత్త ఉడికింది అనుకో ఇబ్బంది అయిపోయింది. 75% ఉడికింది రైసు. చూడాలి ఇట్లా ఉడికింది అనేది, చూస్తే తెలిసిపోతుంది. చాలు సరిపోయింది. ఇప్పుడు వీళ్ళకి తీసి మొత్తం చికెన్లోకి మార్చుకోవాలి. ఒక లేయర్ వేసుకోవాలి. ఇట్లా చికెన్ పైన ఒక లేయర్ వేసుకుంటే ఇటు కూడా ఇటు మారుస్తాను. ఒక్క నిమిషం జర ఒక లేయర్ వేసుకోవాలి. పైన ఒక లేయర్ వేసిన తర్వాత పుదీనాను కొత్తిమీర వేసుకుంటేను దానికి అనేది మొత్తం ఇట్లా జల్లుకోవాలన్నీ. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, నూనెలో తీసిన ఉల్లిపాయలు ఎరుపు రంగులు ఉంటాయి కదా, అది వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మళ్ళీ కొత్తిమీర, కొంచెం కొద్దిగా నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. మళ్ళీ దీంట్లోకి మళ్ళీ రైస్ వేసుకోవాలి పైన. మళ్ళీ ఒక లేయర్ వేసుకున్నాం అనుకో చికెన్ దూరం పుదీనా వేసుకోవాలి. ఇంకో లేయర్ వేసాక పుదీనా వేస్తుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, కొంచెం ప్లస్ ఒక నిమ్మకాయ, 1/2 టీ స్పూన్ నిమ్మకాయ. ఇప్పుడు ఉన్నది రైస్ మొత్తం దీంట్లో మార్చేసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ నెయ్యి, కుంకుమ పువ్వు ఫ్లేవర్ కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వు ఒకటి వేసేసుకున్నాం అనుకో అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకో వేసిన మూత ఇంకొక మంచిగా గాలి పోకుండా ఒక గుడ్డ చుట్టుకుంటే సరిపోతుంది. పిండి పెట్టాలని ఏం అవసరం లేదు, ఇలా చుట్టుకుంటే సరిపోయింది. దీని మీద ఒక రోలు పెట్టుకోవాలి, బరువు సరిపోయింది. దమ్ము వెళ్ళకుండా ఈ గుడ్డ చుట్టుకుంటే సరిపోతుంది. పిండి పెడతారు కానీ ఇంకా నేను ఇది పెట్టేస్తున్నాను. ఇలా పెట్టినా కూడా బాగుంటుంది. దాని మీద బరువు
మనం రోలు పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఒక్క 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ. బిర్యానీ రెడీ అయ్యిందేమో చూద్దామా. ఇప్పుడు గుడ్డ ఇస్తున్నాము. రెడీ అయిపోయింది బిర్యానీ. చాలా బాగా వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు బిర్యానీ కర్రీ రైస్ ఓకే పర్ఫెక్ట్గా ఓకే అయిపోయిందండి. చాలా ఓకేనండి.